ఇప్పుడేం చెప్తావు ఆ పార్సిల్ ఏంటో? డాక్టర్ గారు చెప్పారు కదా. ఏమైంది డాక్టర్ గారు? అదే చెప్పారు కదా. ఆహా, శాంపిల్సా? మరి ఇప్పుడైనా అవుతుందా? పట్టుకెళ్తున్నా మరి. ఓకే. అది పెట్టాడట. అది కానీ ఆ బాక్స్ కానీ పోయిందా ఉద్యోగం పోద్ది. ఆయన తీసుకొచ్చి అక్కడ పెట్టాడు ఆ పార్సిల్. ఇంట్లో వద్దు అంటున్నాడు. అసలు ఆర్డర్ వచ్చింది అనుకున్నావా? అబ్బో, ఓపెన్ చేస్తావా? అది ఓపెన్ చేయకూడదు. ఇది అమ్మో, అలా చేయకు. అది ఓపెన్ చేసేది కాదు, అది డాడీది, అది ప్రాపర్టీ. అది వద్దు అంటున్నారు ఆయన. వద్దు, ఇందాక నుంచి బతులాడుతున్నా. లోపల పెట్టు. మళ్ళీ ఇప్పుడు చెత్త పట్టుకెళ్ళే వాళ్ళు వస్తే ఆ బూట్లు పెట్టు దాని మీద. అలాగా అమర్ వచ్చాక చూడు, అది వేసుకెళ్ళకుండా. అవునా, తీసుకెళ్ళమందా ఉంచమందా అర్థం కాలేదా? అమ్మో, అది సారు ప్రాపర్టీ పట్టుకెళ్ళాలంట ఈయన. ఇదే ఇందుకే నేను లోపల పెడదామంటే అసలు వింటల్లా. ఆల్రెడీ కరబండ్లు కూడా ఉడకబెట్టేసాను. ఎందుకంటే ఉడకబెట్టేసి నేను ఉండేది 2 రోజులే అన్నాడు కాబట్టి ఏమో ఇంకా మనం చెప్పింది చేయకపోతే ఏంటోలా, మనకే ఏంటోలాగా అనిపిస్తుంది. ఇంతకీ ఆ బాక్స్ గురించి ఏంటంటే, మా అమ్మాయే ఆ వాచ్మెన్. నేను అడుగుతున్నాను ఆ బాక్స్ గురించి. మా ఆయనేమో లాస్ట్కి ఏం చెప్పారంటే అవి టెస్టుల గురించి అంట. ఎందుకు బయట ఉంచారు అని అంటే, అది రేప్ చేసిన వాళ్ళే కానీ స్పెర్మ్ తీసి అక్కడ ల్యాబ్కి ఇస్తారంట. అవి తీసుకొచ్చారు. మోసుకొని వచ్చావుగా, బయట ఎందుకు పెట్టినావు అని అంటే, చెత్త అంతా లోపలికి తేవద్దని అని అన్నారు. మరి అది ఎవరన్నా పట్టుకొని వెళ్ళిపోతే ఉద్యోగం పోద్ది ఆయనకి. ఆయన కూడా ఇంకా ఆయన నిద్రపోయాక మేము లోపల పెట్టి, ఆయన వెళ్ళబోయే టైం బయట పెట్టాము. మేము పోతే మళ్ళీ మమ్మల్ని అంటారు ఆయన నిద్రపోయేసి, మీరు చూసుకోవాలి కదా అని వెళ్తారు. ఇక ఆ కోపం మా మీద చూపిస్తారని ఇంక మేమే తీసుకొచ్చి శుభ్రంగా ప్యాక్ చేసిన దాన్ని లోపల తీసుకొచ్చి పెట్టడానికి ఏమైంది. సో అది ఆ బాక్స్ విషయం అనమాట. ఏదైనా పోలీసు వాళ్ళు తీసుకొని వచ్చారంటే ఉద్యోగాలతో పని, లైఫ్తో పని అసలు. అది ప్రాపర్టీస్ అన్నీ తీసుకొని వస్తూ ఉంటారు. అట్లాగే మా నాన్నగారు కూడా అలాగే తీసుకొచ్చేవాళ్ళు అనమాట. మా నాన్నగారు అయితే శుభ్రంగా ఖైదీలు తీసుకొచ్చి వేడి వేసి ఇంట్లో పడుకోబెడితే ఆడు పారిపోయాడు ఒక రోజు. అయితే మా నాన్నగారిది అది. ఇంకోటి ఏంటంటే, చచ్చిపోయిన వాళ్ళు బట్టలు తీసుకొని వస్తే చచ్చిపోయిన ఆమె మా ఇంట్లో అద్దుకున్న ఆమెకు పట్టింది. అదొక ఇట్లా ఉంటాయి సిచ్యువేషన్స్ అనమాట.